అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి మగువ ఛానల్. ఫ్రెండ్స్, డైట్ చార్ట్ పెట్టమని కామెంట్స్ చేస్తున్నారు కదా. సో అందుకని అంటే నేనే ఎవరికి కావాలనుకుంటే కామెంట్స్ చేయండి అని చెప్పాను. సో కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి డైట్ చార్ట్ అనేది పెడుతున్నాను ఈరోజు. ఈ డైట్ చార్ట్ ఏంటి అంటే నేను ఏ విధంగా తిని 13 kgs తగ్గినా, అదే నేను ఏ విధంగా తిన్నానో అది మట్టికే పెడుతున్నా అండి. సో ఆ విధంగా నేను తినడం వల్లనే నేనైతే వెయిట్ తగ్గినా. నేనైతే కడుపు మార్చుకొని తినకుండా అయితే నేను డైటింగ్ అనేది చేయలేదు. 7 daysలో 3 kgs తగ్గే డైట్ అండి ఇది. ఇక ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే 6 అనుకోండి, 6 నుంచి 6:30 మధ్యలో హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ, వర్కౌట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేయాలి. వీలైతే తప్పకుండా చేయాలండి. మంచి వెయిట్ లాస్ ఉంటుంది. వీలు కాలేదు అనుకునే వాళ్ళ మటుకి స్కిప్ చేయాలి. వీలుంటే తప్పకుండా చేయండి. 7 o'clock గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు, ఒక ½ లీటర్ వరకు. లేదు మాకు ఏదైనా డిటాక్స్ వాటర్ అలవాటు ఉందంటే అది తాగొచ్చు. అది తాగితే టీ కాఫీ అయితే తాగొద్దండి. మీకు టీ కాఫీ అలవాటు ఉంటే కనుక మీరు టీ కాఫీ తాగండి డెటాక్స్ వాటర్ ప్లేస్లో. అది బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, గ్రీన్ టీ కానీ వితౌట్ షుగర్. బ్రేక్ఫాస్ట్ 8 నుంచి 10 లోపు తినేసేయాలి. 8 కంటే ముందు అసలు తినొద్దండి. 2 ఇడ్లీలు, సాంబారు, చట్నీతో తినొచ్చు. చట్నీ వచ్చి కొబ్బరి చట్నీ, లేదు అంటే పుట్నాల పప్పుతో చేసిన చట్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇక లంచ్ వచ్చేసి 1 to 2 మధ్యలో చేసేయాలి. ఇక్కడ రైస్ తీసుకునేది ఒక కప్పు అంటే మనకి 150 grams, అంటే వండిన అన్నము 150 grams వరకు ఉండాలి. కర్రీ వచ్చేసి ఫైబర్ ఉన్న ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు. నిన్న డే 1లో చిక్కుడుకాయ తీసుకున్నాం కాబట్టి ఈరోజు సోరకాయ మనకి వెయిట్ లాస్కి చాలా మంచిదండి. కూర ఎక్కువ తినొచ్చు సోరకాయ కాబట్టి. సోరకాయ కూర, చారు, లేదంటే సాంబారు, లేదంటే పలచని మజ్జిగ కూడా తీసుకోవచ్చు. ఒక కీరా కూడా తినొచ్చు. 7 days ఇలా నేను డైట్ తీసుకున్నప్పుడు 7 daysలో 3 kgs అయితే తగ్గేదాన్ని. సో కరెక్ట్గా చేస్తే ఇంతకంటే ఎక్కువగానే తగ్గుతారు. నేనైతే టైం లేక వాకింగ్ అయితే చేసేదాన్ని కాదు, కానీ వాకింగ్ అయితే తప్పకుండా చెయ్యండి. వర్కౌట్లు ఏదైనా కూడా మార్నింగే మాకు వీలు పడదు వర్కౌట్, వాకింగ్ చేయడం అంటే కనీసం ఈవినింగ్ అన్నా చేయండి. ఏదో ఒక టైము మీరు చూసుకోండి, మీ వీలుని బట్టి చేస్తే చాలా మంచిది. మంచి వెయిట్ లాస్ అనేది ఉంటుందండి. ఇక ఈవినింగ్ 4 o'clock అండి. ఇది స్నాక్స్ టైం అనుకోవచ్చు, కానీ దీంట్లో స్నాక్స్ తీసుకోవడానికి లేదు. అందుకని ఈవినింగ్ 4 o'clock టీ కానీ, కాఫీ కానీ అలవాటు ఉంటే కనుక మీకు వితౌట్ షుగరు గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో చేదుగా లేకుండా 2-3 చుక్కల నిమ్మరసం డ్రాప్స్ వేసుకొని కలుపుకొని తాగేయచ్చు. ఇంకా మరి ఏదైనా తినాలనిపిస్తే కనుక మన ఇంట్లో మొలకలు ఉంటాయి కాబట్టి ఆ మొలకల్ని 1 స్పూన్ వరకు తినేసేయచ్చు. ఇక డిన్నర్ వచ్చేసి 6:30 నుంచి 7 మధ్యలో చేసేయాలి. ఈరోజు సెకండ్ డేలో ఒక పుల్కా విత్ కర్రీ అండి. మార్నింగ్ కర్రీ చేసుకున్నాం కదా, ఆ కర్రీ ఉంటే ఆ కర్రీ, లేదంటే ఏదైనా కర్రీ. అయితే ఇక్కడ ఒక పుల్కా విత్ కర్రీ తిన్నప్పుడు మళ్ళీ ఆకలి అయితే వేయదు. మనకి బాగా ఆకలిగా ఉందంటేనే రాగుల జావ తాగొచ్చు. నేనైతే పుల్కా తిన్న రోజు నేను జావ అయితే తాగేదాన్ని కాదు. రోజు మొత్తం మీద 2 లీటర్ల నీళ్ళు తాగాలి. అలాగే మనకి రోజు మొత్తం మీద ఫైబర్ ఉండాలి మనం తినే ఫుడ్లో, అలాగే ప్రోటీన్ కూడా ఉండాలి. కాబట్టి ప్రోటీన్ కోసము మొలకల్ని కానీ, లేదంటే నానబెట్టుకున్న బాదం కానీ తినొచ్చు. మరి పెసర్ల మొలకలు ఎన్ని తినొచ్చు అంటే రోజు మొత్తం మీద 2-3 స్పూన్లు తినొచ్చు. బాదం కూడా ఒక 10 వరకు తినొచ్చు, అదే నానబెట్టిన బాదంని. ఇక ఈరోజు 7 o'clock డిన్నర్ అయిపోతే ఈరోజు 7 నుంచి రేపు మార్నింగ్ 8 వరకు ఏమీ తినొద్దు, తాగితే వాటర్ తప్ప. ఇంకా 13 hours ఫాస్టింగ్ అనేది తప్పకుండా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండగలిగితే ఉండొచ్చు. 13 hours ఫాస్టింగ్ అయితే తప్పకుండా ఉండాలి.